నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. తెలంగాణ సహా 12 రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తోంది. ఇటీవల కొందరు రాజ్యసభ సభ్యులు వివిధ కారణాల వల్ల రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఆ ఖాళీలను నింపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ క్రమంలోనే 12 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నాయి. 9 రాష్ట్రాల పరిధిలో ఉన్న 12 స్థానాలకు సంబంధించి పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి సంబంధించి తాజాగా అన్ని తేదీలను ప్రకటించింది. అయితే ఇందులో తెలంగాణ నుంచి కూడా ఒక స్థానం ఖాళీగా ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు సీనియర్ నేత కె కేశవరావు. దీంతో తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. సో ఆ స్థానం కూడా ఖాళీ అవ్వడంతో తెలంగాణలో ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక 9 రాష్ట్రాల్లోని 12 స్థానాలకు సెప్టెంబర్ 3వ తేదీన ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనుంది. అయితే రాజ్యసభ సభ్యులుగా ఉన్న 10 మంది ఎంపీలు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యారు. దీంతో ఆ 10 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరికి తోడు తెలంగాణలో రాజ్యసభ ఎంపీ కె కేశవరావు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి మారడంతో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరోవైపు ఒడిశాకు చెందిన ఓ రాజ్యసభ ఎంపీ కూడా రాజీనామా చేయడంతో మొత్తం ఖాళీల సంఖ్య 12కు చేరింది. ఇక తెలంగాణతో పాటు అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది రాజ్యసభ సభ్యులు ఈ ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నది కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియాలు అప్పటి వరకు రాజ్యసభ సభ్యులుగా ఉండగా ఇటీవల ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 3వ తారీఖు ఉదయం ఎన్నికలు జరగడం, సాయంత్రానికి ఫలితాలు రావడంతో ఈ 12 స్థానాల్ని ఏ పార్టీలు కైవసం చేసుకుంటాయి అనేది ఆసక్తిగా మారింది. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.